శ్రీమతే రామానుజాయ నమః. బాల్యంలో ఏ టెన్షన్ లేకుండా తిరుగుతుంటే తీసి స్కూల్లో వేస్తాడు భగవంతుడు. టెన్షన్ స్టార్ట్ అవుతుంది. స్కూల్ అయిపోయి కాలేజీలో ఎంజాయ్ చేద్దామనుకుంటే బాధ్యత గుర్తు చేస్తాడు. సరే, జాబ్ చేస్తూ ఎంజాయ్ చేద్దామనుకుంటే డబ్బు మీద ఆశను పుట్టిస్తాడు. డబ్బు మోజులో పడి కొట్టుకుపోతుంటే లాగపెట్టి ఒకటి పీకి ఆరోగ్యం జాగ్రత్త అని గుర్తు చేస్తారు. శక్తి లేనప్పుడు మనల్ని చూసుకోవడానికి ఎవరుంటారు అనుకున్నప్పుడు భార్యని పంపిస్తాడు. సరే, భార్య పిల్లలతో ఎంజాయ్ చేద్దామనుకుంటే పిల్లల భవిష్యత్తు అంటాడు. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు వెంట పరిగెడితే ప్రేమని కోల్పోతున్నామని గుర్తు చేస్తాడు. కానీ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అని మనిషి ఈసారి దేవుడు మాట వినడు. కట్టల కొద్దీ పైసలు కూడబెడతాడు. అమ్మయ్య అని ఇంటికి తిరిగి వచ్చేసరికి వాడితో ఆడుకోవడానికి ఎవ్వరూ ఉండరు. పిల్లలు పెద్దవాళ్ళైపోతారు. సరే, పిల్లలకు పెళ్లి చేసి కనీసం వాళ్ళ పిల్లలతో అయినా ఆడుకుందామనుకుంటే వాడి పిల్లలు వాళ్ళ భవిష్యత్తు అని ఎక్కడికో ఎగిరిపోతారు. శక్తి మొత్తం క్షీణించి ఏమీ చెయ్యలేని ముసలి వయసులో జీవితం కళ్ళ ముందు కదలాడుతుంది. తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. అప్పుడొస్తాడు దేవుడు. ఏడ్చింది చాలునైనా, నీ టైం అయిపోయింది, వెళదాం పదా అని తీసుకువెళ్ళిపోతాడు. ఇదే సగటు మనిషి జీవితం. శ్రీమతే రామానుజాయ నమః.